మాస్టర్స్ అందరము మెడిటేషన్ చేద్దాము. రెండు కళ్ళు మూసుకుందాము. వేళ్ళల్లో వేలు పెట్టుకుందాము. కాళ్ళు క్రాస్ చేసుకుందాము. శ్వాస మీద ధ్యాస. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాం మాస్టర్స్. 9 శ్వాసలు. శ్వాసలోనికి వెళ్తోంది, బయటికి వస్తోంది. న్యాచురల్గా జరిగే సహజ శ్వాసని ఎరుకతో గమనిద్దాము. 9 శ్వాసలు. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల మాతాజీ గారికి ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ వారి కాన్షియస్నెస్కి మనందరము కనెక్ట్ అయి ఉందాము. మన హైయర్ సెల్ఫ్ని ఇన్వైట్ చేసుకుంటూ మనం కనెక్ట్ అయి ఉందాము. అలాగే మహావతార్ బాబాజీ గారిని, ఆయన శిష్య బృందానందరినీ కూడా మనము ఇన్వైట్ చేసుకుంటూ వారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ వారి కాన్షియస్నెస్కి కనెక్ట్ అయి ఉందాం మాస్టర్స్. ప్రకృతి మాత, యోగమాత, విశ్వమాత, భూమాత, నవగ్రహాలు, నక్షత్రమిత్రులు, సూర్యచంద్రులు, పంచభూతములు, సప్త ఋషులు, ఖనిజ సంపద, జంతుజాతి, మానవ జాతి, ఏంజల్స్, ఆర్కేంజల్స్, గార్డియన్ ఏంజల్స్, మన స్పిరిచువల్ గైడ్స్, మన యాన్సిస్టర్స్, నక్షత్ర లోకవాసులైన పరమ గురు మండలి, శంబాల మాస్టర్స్, ఆర్క్టూరియన్స్, ప్లైడియన్స్, సిరియన్స్, ఓరియన్స్, ఆస్ట్రల్ మాస్టర్స్ అందరినీ కూడా మనము మన సమూహంలోనికి ఇన్వైట్ చేసుకుంటూ వారి కాన్షియస్నెస్కి, చైతన్య శక్తికి మనము అనుసంధానమై ఉందాము. మూడు శ్వాసలు మనము మూలాధారంలోనికి తీసుకొని అక్కడ ఒక 5 సెకండ్స్ ఆపి మళ్ళీ మనం శ్వాస బయటికి వదిలేద్దాం మాస్టర్స్. మనం తీసుకుంటున్న శ్వాస మూలాధారంలో ఆగాలి ఒక 5 సెకండ్స్.
ఆగిన శ్వాస మళ్ళీ బయటికి మన బ్రహ్మరంధ్రం గుండా బయటికి రావాలి మాస్టర్స్. ఒక్కసారి చిన్న టెక్నిక్ ఫాలో అవ్వండి. ఓన్లీ 3 శ్వాసలు స్టార్ట్ చేద్దాం ఈరోజు. బ్యాక్ ఆఫ్ ద స్పైన్ నుంచి గొంతులోంచి బయటికి రావాలి. గొంతులోంచి మన కపాలం వరకు వస్తుంది బయటికి. అలా బయటికి రావాలి. అట్లా 3 శ్వాసలు ట్రై చేయండి మాస్టర్స్. దీని ద్వారా వేగస్ నర్వ్ అన్ని రకాల యాక్టివేషన్స్ జరుగుతాయి. ప్రతి ఒక్క సెల్ యాక్టివేట్ చేయబడి మనం గైడ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ని అన్ని లెవెల్స్లో రిసీవ్ చేసుకుంటుంది. ట్రై చేయండి మాస్టర్స్. శ్వాస తీసుకుంటప్పుడు పొట్ట ఉబ్బుతుంది. అలాగే దాన్ని మెల్లిగా కిందికి తీసుకెళ్ళండి మూలాధారం వరకు. మనం కూర్చునే ప్లేస్ మూలాధారము తీసుకెళ్ళి ఒక 5 సెకండ్స్ ఆపి మళ్ళీ పొట్టని మనం లోపలి అదుము పెట్టుకున్న కొద్దీ వెనుక స్పైన్ నుంచి మనకి ఆ బ్రెత్ అనేది శ్వాస అనేది వెళ్ళాలి. అక్కడ చిన్నగా బ్రహ్మరంధ్రం నుంచి మనం రిలీజ్ చేద్దాము. ఎలాంటి ఎమోషన్స్ ఉన్నా, స్ట్రక్ అయిన ఫీలింగ్స్ ఏవైనా ఉన్నా సరే దీని ద్వారా మనకి పోతాయి. అలాగే బాడీలో యాక్టివేషన్స్ జరుగుతాయి మాస్టర్స్. నౌ మనం నార్మల్గా శ్వాస మీద ధ్యాస పెడదాము. సహజంగా జరిగే శ్వాసను గమనిద్దాము. ఇప్పుడు మనం ఆజ్ఞా చక్రం పైన ధ్యాసని పెడదాము. ఒక పక్క నుంచి శ్వాస సహజంగా జరుగుతూనే మన కాన్సన్ట్రేషన్, మన ఫోకస్ అంతా ఆజ్ఞా చక్రం పైన థర్డ్ ఐ ప్లేస్లో పెట్టండి మాస్టర్స్. ఇది ఒక 5 మినిట్స్ చేద్దాము. అక్కడ ఏముందో గమనించుకుంటూ అలా విట్నెస్గా చూస్తూ ఉందాము. ఆజ్ఞాచక్రం ఎలా వైబ్రేట్ అవుతుందో గమనిద్దాం. ఆలోచనలో కొట్టుకుపోవద్దు. ధ్యాస అంతా ఆజ్ఞాచక్రం పైన పెడదాము.
అపారమైన దివ్యశక్తి కాస్మోస్ నుండి మన ఆజ్ఞా చక్రంలోనికి ప్రవేశిస్తున్నాయి. గమనించండి. మెటట్రాన్ క్యూబ్ని ఇన్వైట్ చేసుకుంటున్నాము. క్రిస్టల్ స్కర్ల్, అమెథిస్ట్ స్కర్ల్, స్టార్గేట్ పోర్టల్ని ఇన్వైట్ చేసుకుంటున్నాము. ఆస్ట్రల్ పిరమిడ్ ఇన్వైట్ చేసుకుంటున్నాము. లయన్ గేట్ పోర్టల్ని ఇన్వైట్ చేసుకుంటున్నాము. జూలై 27th నుంచి ఆగస్ట్ 12th వరకు లయన్ గేట్ పోర్టల్ యొక్క శక్తి భూమిపైకి, అలాగే మన అన్ని శరీరాల్లోనికి కూడా ప్రసారం జరుగుతుంది. దీని ద్వారా మన లైట్ బాడీస్ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. మేనిఫెస్టేషన్, మన పాతవి ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్స్, ఓల్డ్ ఎమోషన్స్, ఓల్డ్ ట్రామాస్, ఓల్డ్ ఎనర్జీస్, వీటన్నింటినీ మనము రిలీజ్ చేసుకొని న్యూ ఎనర్జీలోనికి షిఫ్ట్ అవ్వడానికి మనకి అవకాశం ఉంది ఈ లయన్ గేట్ పోర్టల్ త్రూ. వాటి ఎనర్జీస్ని మనం రిసీవ్ చేసుకుంటున్నప్పుడు మనలో ఆగస్ట్ 12th లోపు చాలా చేంజెస్ మనం గమనించవచ్చు. ఆజ్ఞా చక్రాన్ని గమనిస్తూ డీప్గా వెళ్ళండి మాస్టర్స్. ఉన్నదంతా ఆజ్ఞా చక్రంలోనే ఉంది.
శివుడి మూడో కన్నులోనే అన్ని లోకాలున్నాయి. మన మూడవ కన్ను ద్వారా మనం అన్ని లోకాలను సందర్శించే అవకాశం మనకుంటుంది. కాబట్టి డీప్‌గా అక్కడ అబ్జర్వ్ చేయండి. ఏం కనిపిస్తుంది? ఎలా వైబ్రేట్ అవుతోంది? దాన్ని యాక్టివేట్ చేసుకుంటున్నాం మనం ఇప్పుడు. మన ప్రాపంచికంగా ఉన్న 2 కళ్ళను మూసుకోవడం ద్వారా మన మూడవ కన్నుతో చూసే అవకాశం వస్తుంది. మన ఏంజెల్స్, మన హైయర్ సెల్ఫ్ హెల్ప్ తీసుకుందాం మాస్టర్స్. ఎంత మాయాలోకంలో కొట్టుకుపోయి ఉండి, ప్రాపంచికంగా మన జీవన శైలి జరుగుతూ ఉన్న కొద్దీ మన మూడవ కన్ను మూసుకుపోయే ఉంటుంది మాస్టర్స్. ఎప్పుడైతే మాయ నుండి బయటకొస్తామో, సాక్షిని సాక్షిగా ఏది జరిగినా మన మంచికే అన్న యాక్సెప్టెన్స్ తోటి మనం ఉంటాము. మనం మూడో కన్నుతో చూడొచ్చు. ఈ మాస్టర్ సహాయం, ఏంజెల్స్, ఆర్కేంజెల్స్, మన స్పిరిచువల్ గైడ్స్, అలాగే మన హైయర్ సెల్ఫ్ ఏవైతే మనం ప్రాపంచికంగా పాతుకుపోయి ఉన్న ఈ బిలీఫ్ సిస్టమ్స్ని వీటన్నింటిని తీసివేస్తారో వారి హెల్ప్ ద్వారా మనం తీసేయమని వారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. దాని ద్వారా మనకు కొన్ని పోర్టల్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఆ పోర్టల్స్ గుండా మనకి మూడవ కన్ను తెరుచుకుంటుంది. అయితే ఇది చాలా పెద్ద ప్రాసెస్. డైలీ మనము చేసుకుంటూ ఉంటే, ఎంత చేసుకుంటుంటే అంత త్వరగా యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. 1 more minute మాస్టర్స్.
వచ్చిన మాస్టర్స్ అందరికీ మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ మనం తీసుకున్న ఈ డివైన్ ఎనర్జీని మనం ప్రపంచ శాంతికి మన లవ్డ్ వన్స్కి ఎవరెవరైతే కష్ట నష్టాల్లో ఉన్నారో వారందరికీ ఖనిజ సంపదకి వృక్ష సంపదకి జంతు జాతికి మానవ జాతికి అందరికీ షేర్ చేసుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతుల్ని రబ్ చేసి కళ్ళ మీద పెట్టుకొని 5 4 3 2 1 0 చక్కని చిరునవ్వుతో రెండు అరచేతులను చూసుకుంటూ మనం ధ్యానంలోంచి బయటకు వద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెల్కమ్ మణి గారు. థ్యాంక్స్ అండి. సూపర్. మీ సెటప్ సూపర్. థ్యాంక్ యూ. నేను బ్యాక్గ్రౌండ్ మార్చడం మర్చిపోయా. నేను మొన్ననే ఇంటర్వ్యూ ఇచ్చాను చెప్పాను కదా. ఆ, ఓకే, పర్వాలేదండి. బెస్ట్ అంటే దట్స్ ఓకే, ఏం కాదు. ఓకే ఒకవేళ అండి. మీకు టైం ఉన్నా మార్చండి, మేము వెయిట్ చేస్తాం. నో ప్రాబ్లం. పర్వాలేదులేండి, ఇదేం రికార్డ్ అవుతుంది కదా. రికార్డ్ అవుతుంది, చక్కగా రికార్డ్ చేసుకుందాం. మ్మ్. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నా మనకి. చైనా మరి ఇది మనం పెట్టొచ్చో లేదో ఈ బ్యాక్గ్రౌండ్. ఏం కాదు. ఏం కాదా? ఏం పర్లేదు. ఆ, మన దాంట్లోనే ఉంటుంది కదా, మెడిటేషన్ ఎవ్రీవేర్ లోనే ఉంటుంది కదా, దట్స్ ఓకే, ఏం కాదు. మ్మ్. ఇదంతా గ్లోబల్ మాస్టర్సేగా చక్కగా. అంతే అంటారా? మేబీ ఇది దెర్ ఇస్ అ పర్పస్ ఏమో అది నేను మర్చిపోవడానికి కారణం. యా, ఆ, మేబీ. ఓకే అండి. దట్స్ వాట్. యా, ఆ, మీరు ఇందాక కూర్చున్నట్టుగానే కూర్చోండి, కొంచెం ఇట్లా ఆ, పైకి అనుకోండి. నేను ఓన్లీ నెక్. ఏదైనా పాట ఏదైనా ఉందని ఎతుకుతున్నాను, అందుకని డిస్టర్బ్ అయిపోయా మళ్ళీ. ఓకే. ఓ యా ఇప్పుడు యా. ఓకేనా? ఇది పర్ఫెక్ట్ అండి. యా, ఓకే అండి. నైస్ టు సీ యూ. హ్యాపీ టు సీ యూ. యా, మీరు మెసేజ్ పెట్టండి ఇట్లా, నేను షేర్ చేసుకుంటున్న ఎక్స్పీరియన్స్ అని, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు గ్రూప్ లో. ఓకేనండి. తప్పకుండా అండి, తప్పకుండా. మాస్టర్స్, ఈరోజు నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా ఆధ్యాత్మిక ప్రయాణము, నా ధ్యాన ప్రయాణం రెండు కూడా. ఆ, అంటే నేనేదో గొప్ప అని కాదు, నేను చేసుకుంటే మీరు కూడా ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతోనే, ఇది సదుద్దేశంతోనే చేస్తున్నాము. మ్మ్. అందరము భగవంతుడి దృష్టిలో అందరము సమానమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఓకే మాస్టర్స్. ఆ, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నేను ఆధ్యాత్మికంగా ఎదగటానికి నాకు సహాయం చేసిన పరమ గురువులందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా సత్యసాయి బాబా, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీ మేడంకి నా ఆత్మాభివందనాలు. నా ఆధ్యాత్మిక ప్రయాణము నా చిన్నప్పుడే మొదలైంది మాస్టర్స్. మా తాతగారు ఆ, మేము 2వ తరగతి 3వ తరగతి ఉన్నప్పుడే, ఊహ తెలిసినప్పటి నుంచే తను నరసింహ శతకాలు, వేమన శతకాలు, పోతన భాగవతం యొక్క పద్యాలు అన్నీ మాకు చెప్తూ ఉండేవాళ్ళు. తను తను చాలా గ్రేట్ సోల్ అనమాట. ఆయన లైఫ్ లాంగ్ మొత్తం కూడా భగవంతుని స్మరణలో రోజు ఈవినింగ్ కూర్చొని ఆయన ఏదో ఒక పుస్తకం చదువుతా, చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్తా ఉన్నారు. తను చివరిలో చిన్నజీయర్ స్వామి దీక్ష తీసుకున్నారు. అంటే శంకు చక్రాలు వేసుకుంటారు కదా, మా అమ్మమ్మ తాత ఇద్దరు తీసుకున్నారు. ఆ, సో ఆయన ఈ మధ్యనే 2 ఇయర్స్ బ్యాక్ బాడీ వెకేట్ చేశారు. కానీ చాలా, అంటే ఆయన ఎప్పుడూ ఒక శ్లోకం చదువుకునేవాళ్ళు. అనాయాసన మరణం వినా దైన్యేన జీవనం దేహిమే కృపయా అని. కృష్ణ అనుకోవచ్చు, మహేశ్వర అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఆ శ్లోకం నాకు చిన్నప్పుడే చెప్పారు తను, ఇది చదువుకోవాలమ్మా అని. ఇంకొకటి, ఒక 2 3 శ్లోకాలు తను చిన్నప్పుడు నాకు నేర్పారు. చాలా చిన్న శ్లోకాలు అవి. అవి అలా నా లైఫ్లో ఉండిపోయాయి అనమాట. ఆ శ్లోకాలు, తను నేర్పిన శ్లోకాలు. ఆ, నీ పాద సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యము నితత అపాంత అపారభూత దయసేవ గదే తాపసమందార. అంటే నీ పాదాల యొక్క సేవ నాకు ఇవ్వు, నీ నీ సేవ చేసుకునే భక్తుల యొక్క సాంగత్యం నాకు ఇవ్వు.
ఈ శ్లోకాలు నిజంగా నా జీవితంలో ఇలా నేను ఉండడానికి కారణమయ్యాయేమో అనిపిస్తుందండి. అని చిన్నప్పుడే, చాలా చిన్నప్పుడే నాకు అందరికీ నేర్పించారు. కానీ నేను పట్టుకోగలిగాను. మిగతా వాళ్ళు ఇంకొక వేరు వేరు మార్గాల్లో ఉన్నారు. అంతగా పట్టుకోలేకపోయారు. ఆయనకి కృతజ్ఞతలు ముందుగా. ఆ తర్వాత మా నాన్నగారు, మా అమ్మగారు కూడా చాలా భక్తిలో ఉండేవాళ్ళు. మా నాన్నగారు నరసింహస్వామి గుడిలో శాశ్వత చందా నాకు చిన్నప్పుడే కట్టేశారనమాట. ఆ గుడి అక్కడ స్వయంగా వెలిసాడు. రాతిలో ఉంటాడు. అండ్ కొండల్లో ఎళ్లి కొండ మీద ఎళ్లి గుహలో ఉంటుందది. వెళ్ళడానికి కూడా వంగి ఎళ్ళాలి ఆ గుడిలో. అది నిజంగా అంటే మామూలుగా కట్టిన గుడి కాదు. మనం అంటే తొలిచిన విగ్రహం కాదు. అది ఏర్పడిన విగ్రహం అనమాట. చిన్నప్పుడంతా మా చెల్లి పుట్టక ముందు నుంచే మేము ఆ గుడికెళ్తూ ఉండేవాళ్ళము. ఆ! నా తర్వాత మా సిస్టర్ నాకు. ఇంకా ఎప్పుడూ పాండురంగ స్వామి గుడికి ఇలా వెళ్తూ ఆధ్యాత్మికంగా వాళ్ళు చాలా బాగా ఉండేవాళ్ళు. మా నాన్నగారు ట్రిప్స్ మీద బిజినెస్ ట్రిప్స్ మీద ఇండియా మొత్తం తిరిగారు. అన్ని టెంపుల్స్‌కి వెళ్లారనమాట. మేము వెళ్ళలేకపోయాము. చదువులు అని చిన్నోళ్ళమని తిరుపతి మాత్రమే ఎళ్ళేవాళ్ళం మేము. మిగతా వాటికన్నిటికి మా నాన్నగారు ఒక్కళ్ళే వెళ్ళేవాళ్ళనమాట. ఇంకా మా ఊర్లో ఉన్న శివాలయము అట్లా ఉండేవాళ్ళము. కానీ నాకు ఇన్‌స్పిరేషన్ ఏంటంటే, మా అమ్మగారు ఎప్పుడు తులసి పూజ చేయటము, ఆ తులసి కోట దగ్గర పాటలు పాడుతూ ఆహ్, ఒకటి 2 పాటలు బాగా ఎక్కువ రోజు పాడేవాళ్ళు. హ్మ్. హ్మ్. అవి నాకు బాగా గుర్తున్నాయి. శ్రీ నీ మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మ బ్రహ్మకిల్లాలువై పరమేశురానివై అని ఇలా ఆ పాట సాగుతుంది. మా అమ్మగారు గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఆ పాట గుర్తొస్తుంది. ఆహ్, మళ్ళీ నాగుల చవితి ఇవి గూడా చేసేవాళ్ళు. నాగుల చవితప్పుడు వాళ్ళు మళ్ళీ కార్తీక మాసంలో తెల్లవారుజామున ఏటికెళ్ళి స్నానం చేసేవాళ్ళు. అప్పుడు నేను, మా సిస్టర్ గూడా వెళ్ళేవాళ్ళం తనతో పాటు. పండగలు బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళు. బతుకమ్మ ఇవన్నీ. అలా ఆధ్యాత్మిక ప్రయాణం సాగుతూ వస్తూ ఉంది. అయితే నాకు 12 ఇయర్స్ అప్పుడు మా అమ్మగారికి హెల్త్ కొంచెం దెబ్బతిన్నదనమాట. అప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళము. మా నాన్నగారి చిన్న చెల్లెలు తను. అయితే వాళ్ళు బాగా భార్యాభర్తలిద్దరూ ఆధ్యాత్మికంగా బాగుండేవాళ్ళనమాట. తను తెల్లవారుజామున లేసి తలస్నానాలు చేయడాలు, రామకోటి రాయడాలు, ఆమెను గుర్తు తెచ్చుకుంటే అట్లా కూర్చొని రామకోటి రాస్తున్న ఆమె గుర్తుకొస్తుంటది నాకు. మా తాతగారు గూడా ఆయన మామయ్య అయితారు. కానీ మా మామయ్య. ఆయన గూడా బాగా భక్తిలో ఉండేవాళ్ళు. ఫస్ట్ టైమ్ వాళ్ళ ఇంట్లో నేను 'షిరిడి సాయి' పిక్చర్ చూసాను. 'షిరిడి సాయి' పిక్చరు, ఇంకా 'రామకృష్ణ పరమహంస' పిక్చరు, 'మహర్‌లో' వాళ్ళ పిక్చరు అవన్నీ వాళ్ళ ఇంట్లోనే చూసా అనమాట నేను. వాళ్ళ ఇంట్లో మళ్ళీ మా అత్తయ్య గుడికెళ్ళేది బాగా. కన్నికా పరమేశ్వరి గుడి అని దగ్గరలో ఉండేది మాకు. ఆ గుడికి వెళ్ళినప్పుడు మొట్టమొదట నేను విన్న ప్రవచనము సుందర చైతన్యానంద స్వామి కృష్ణ ప్రవచనం. ఆయన కృష్ణ, కృష్ణ అని చెప్తుంటే నిజంగా మనకక్కడ కృష్ణుడున్నాడా అనిపిచ్చేదనమాట. అక్కడ భగవద్గీత శ్లోకాలు గూడా ఆయన దగ్గర నుంచే నేను విన్నాను. అలా ప్రయాణం సాగుతూ ఉంది. తర్వాత షిరిడి సాయి పారాయణాలు ఇవన్నీ వాళ్ళు చేస్తుంటే ఆ బుక్స్ చూసేదాన్ని నేను. కాపోతే చేయలేదు అప్పుడింకా పారాయణాలు. అంటే చేయాలని కూడా తెలీదు. తర్వాత నేను సెవెంత్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు మా నాన్నగారు రామకృష్ణ పరమహంస 40 డేస్ క్యాంప్ పెడితే హైదరాబాద్‌లో అక్కడికి హాస్టల్‌లో ఉండడానికి పంపించారనమాట. అందరితో పాటు మా అత్తయ్య పిల్లలందరూ ఎళ్తుంటే నన్ను కూడా పంపించారు. అప్పుడు మొట్టమొదటిసారిగా రామకృష్ణ పరమహంస ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడం, అక్కడ ఒక గోంగూరమ్మ, గోంగూర అని ఒక నృత్య నాటికలో పార్టిసిపేట్ చేయడం నేను. కానీ అక్కడంతా బావుంది గానీ, నాకు ఫుడ్ నచ్చలేదనమాట అక్కడ. అక్కడ కొంచెం వార్డెన్స్ యొక్క బిహేవియర్ గూడా నచ్చలేదు. ఆహ్, దాంతో నేను అంత అంటే అప్పుడు ఆ ఎనర్జీస్ ఫీలయినా, హ్యాపీగా ఫీలయినా అంత కనెక్ట్ అవ్వలేకపోయాను. అక్కడున్న మనుషుల యొక్క బిహేవియర్ వల్ల. అప్పుడు తెలీదు గదా! ఇవన్నీ పట్టించుకోవద్దు అని. ఆ తర్వాత నేను 'రామకృష్ణ ప్రభ' అనే మ్యాగజైన్ చదవటము, గిరిదారి ఇప్పుడు 'సుందర చైతన్యానంద స్వామిది' 'గిరిదారి' అని ఒక మ్యాగజైన్ ఒస్తది. ఆ మ్యాగజైన్స్ చదవటము, 'వివేకానంద' బుక్స్ చదవటం. అప్పటినుంచి నాకు చిన్నప్పటి నుంచి గూడా నాకు ఏ దేవుడి పుస్తకం చదివినా గానీ చాలా ఆనందం ఒచ్చేది లోపల. ఎందుకో తెలీదు. నాకు లోపల అనిపిచ్చేది దీని అర్థమేంటో తెలుసుకోవాలి. విష్ణు సహస్రనామాల అర్థమేంటో తెలుసుకోవాలి. అన్నీ ఏది మంత్రం చూసినా అర్థమేంటో తెలుసుకోవాలనే తపన మొదలయ్యేది. అర్థం లేకుండా చదవగూడదు అనేది మొదలయ్యేది. ఇంకొకటి కొత్త స్ మా
మహర్షుల గురించి, కొత్త సేజెస్ గురించి, కొత్త ఆళ్వార్ల గురించి, ఇలా ఒక భక్తుడు గురించి తెలుసుకోవాలనే తపన ఉండేది. కొత్త వాళ్ళని తెలుసుకుంటే నాకు ఆనందమేసేది ఆ రోజు. అలా నా ప్రయాణం జరుగుతూ వచ్చింది. నేను మా పెళ్లి అయింది 2001లో. అప్పుడు నేను డిగ్రీ కాలేజ్‌లో వర్క్ చేస్తున్నాను లెక్చరర్‌గా. అప్పుడు మా ఫ్రెండ్ బాగా షిరిడి సాయి భక్తురాలనమాట. నన్ను ఊరికే హారతులకు తీసుకెళ్ళేది. కాపోతే ఆ హారతులు అర్థం కాపోయేవి. కానీ ఆ బాబాని చూస్తూ ఆ హారతులు వింటుంటే మంచిగా అనిపిచ్చేది. ఆమె ఎంత విభూదిని ఎంత నమ్మేదంటే, విభూదే సర్వస్వం అన్నట్లుగా ఆ పరమం పవిత్రం శ్లోకం ఆమె దగ్గరే నేను నేర్చుకున్నాననమాట. ఆ అమ్మాయి దగ్గరే. అప్పటినుంచి నేను ఇంక బాబా భక్తి బాగా అంటే ఒకప్పుడు ఉండేది. మళ్ళీ పెంపొందింది. ఇంకా బాబా పారాయణాలు జేయటము, పుస్తకం చదవటము అవన్నీ చేసేదాన్ని. ఇంకా మధ్యలో నేను నా 12 ఇయర్స్ అప్పుడు మా అమ్మగారికి బాలేదని చెప్పాను గదా! మా అమ్మగారికి బాగా వాళ్ళ హెల్త్ అనేసి నేను దుర్గాదేవి పూజ బాగా చేసేదాన్ననమాట. రోజు 32 నామాలుంటాయి గదా! దుర్గాదేవివి. అవి చదువుతా ఉండేదాన్ని. ద్వాం త్రిషణ్ణమాల అంటారు వాటిని. ఇంకోటి అష్టోత్తరం. దుర్గాదేవి అష్టోత్తరం కంటిన్యూయస్‌గా లోపల పడుకున్నా, లేస్తున్నా, పని జేస్తున్నా అది లోపల నడుస్తానే ఉండేది. అది బై హార్ట్ చేశా అనమాట 2. ఇంకొకటి జ్ఞానినామాపి చేతాంసి అని ఒకటుంటుంది దుర్గాదేవి. ఆ 3 స్తోత్రాలు కంటిన్యూయస్‌గా నేను జపిస్తా ఉండేదాన్ని. కానీ కొన్నేళ్ళకి మా అమ్మగారి హెల్త్ అలానే ఉందనమాట. అంటే మధ్య మధ్యలో అప్ అండ్ డౌన్స్ అవుతా ఉంది. అని ఒకసారి నాకు కోపమొచ్చేది అమ్మ మీద. "అమ్మ నేనింత పూజిస్తున్నానే నీకు కొంచెం గూడా నువ్వు ఏమి మార్చలేదే" అని అనిపిచ్చేది. బాధ అనిపిచ్చేది, కోపమొచ్చేది. అప్పుడు తెలీదు నాకు. అమ్మ ఎవరి ప్లాన్‌లో మనం వేరే వాళ్ళ లైఫ్ ప్లాన్‌లో ఇంటర్ఫియర్ అవ్వగూడదు. నేను పూజ చేయడం వల్ల నాకు చాలా మంచే జేసింది. మంచి ఫ్రెండ్స్‌నిచ్చింది నాకు. చాలా మంచి నాకు డిగ్రీలో, ఇంటర్మీడియేట్‌లో చాలా మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అందరూ ప్రేమ చూపిచ్చేవాళ్ళు నా మీద. అలా నా ప్రయాణం జరుగుతూ వచ్చింది మాస్టర్స్. ఇండియాలో ఉన్నప్పుడు ఒక సత్యసాయిబాబా భక్తుడు మా ఆయన ఫ్రెండ్ వచ్చి ఒకసారి ఇక్కడ వైట్‌ఫీల్డ్‌లో ఉంటారు సత్యసాయిబాబా మనం వెళ్దాము అన్నారు. అప్పుడు నాకు మా వారు చెప్పేవాళ్ళు సత్యసాయిబాబా వెళ్ళేవాడిని నేను ఇంటర్మీడియేట్ నుంచి అని చెప్తూ ఉండేవాళ్ళు. సత్యసాయిబాబా గురించి చాలా గొప్పగా చెప్తూ ఉండేవాళ్ళు. వెళ్దామని వెళ్ళామనమాట. వెళ్ళినప్పుడు అక్కడ స్వామి వస్తూ ఉంటే ఎవరో కొంచెం గట్టి గట్టిగా అరిచేసరికలా స్వామి దూరం నుంచే వెళ్ళిపోయారు. చూసాం కానీ దగ్గరికి రాలేదు. అక్కడి నుంచే వెళ్ళిపోయారు. కానీ అప్పుడు ఆ విలువ తెలీదు. మళ్ళీ వెళ్ళాలి అనేది తెలీదనమాట. కాపోతే బాబా టీచింగ్స్ బావున్నాయి. బాబా భజన్స్ బావున్నాయని అవి మాకు వీలైనప్పుడల్లా చదువుతా, చేసుకుంటా ఉండేవాళ్ళము. కానీ అంత స్ట్రిక్ట్‌గా రెగ్యులర్‌గా కాదు. అక్కడ గాయత్రి మాత గుడి ఉండేది మా ఇంటి దగ్గరలో. మేము బెంగుళూరులో జయనగర్‌లో ఉన్నప్పుడు, ఆ గాయత్రి మాత గుడికెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా అనిపిచ్చేది నాకు. అమ్మనలా చూస్తూ, అమ్మ అలంకారాలు అవి అట్లా బెంగుళూరులో ఉన్న అన్ని సంవత్సరాలు గూడా భగవంతుడి ప్రతి వీకెండ్ వీలైనప్పుడల్లా ఏదో ఒక గుడికెళ్తా, ఏదో ఒక శ్లోకాలు చదువుకుంటా, పూజలు జేసుకుంటా అలానే ఉండేవాళ్ళము. అలా ఉన్నప్పుడు ఒకరోజు ఏమైందంటే మా వారు ఆఫీస్‌లో "నేను నీకు ప్రమోషన్ ఇస్తే ఈ మనీ ఏం చేస్తావు?" అని అడిగితే నేను మా ఊర్లో టెంపుల్ కట్టిస్తానని చెప్పారు. అప్పుడు ఇంకా తను ఇచ్చారనమాట. ప్రమోషన్ ఇచ్చారు. నా సాలరీ బోనస్ గూడా మీ టెంపుల్‌కే ఇస్తున్నానన్నారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేశారు. అప్పుడు రామాలయం కట్టించగలిగారు తను. తనలా కట్టిస్తుంటే నేను అంటే నా పాత్ర ఏమి లేదు అందులో. కానీ నేను దాన్ని హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. నేను బాబా పారాయణాలు అవి ఇవి చేస్తూ ఉండేదాన్నప్పుడు షిరిడి సాయి పారాయణం అవన్నీ. అలా మా స్పిరిచ్యువల్ జర్నీ జరిగింది మాస్టర్స్. అక్కడ ఇండియాలో టెంపుల్ కట్టడం పూర్తయిపోయింది. మేమింకా అమెరికా వచ్చాము. అమెరికా వచ్చినప్పుడు నేను ఆహ్, ఒక 6 మంత్స్‌కే నాకు మా బాబు మా జీవితాల్లోకి ఎంటర్ అయ్యాడు. అప్పుడు బాబు కొంచెం ప్రీమీగా ఉన్నప్పుడు హ్మ్, మా వారు నేను బాగా షిరిడి సాయి పూజ చేసేవాళ్ళమనమాట. దుర్గాదేవి శ్లోకాలు నైటంతా చెప్పుకునేదాన్ని. ఒకసారి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది నాకు. అప్పుడు దుర్గాదేవి తలుచుకుంటూ పడుకునేదాన్ననమాట నేను. లోపల పెయిన్ ఉన్నప్పుడు. అలా ఆ బాధ ఆహ్, ఏమవుతుందో జీవితం అనే టెన్షన్ అవన్నీ భగవంతుడికి బాగా దూరం చేశాయి. దగ్గర చేశాయి. మెటీరియలిస్టిక్ వరల్డ్‌కి దూరం చేశాయి మమ్మల్నప్పుడు. తను బాబు పుట్టిన తర్వాత 1 ఇయర్ అంతా బాగున్నాక ఏమన్నా చేయాలి అనుకున్నప్పుడు తను
బాబా పారాయణ అభిషేకాలు చేద్దాము ఫ్రీగా వీకెండ్స్ ఖాళీ ఉంటాం గదా! అని వీకెండ్స్ తను అందరికి అభిషేకాలు చేయటము, వాళ్ళ ఇండ్లకెళ్ళి అలా చేయడం మొదలుపెట్టారు. అలా చేసినప్పుడు ఏమైందంటే ఒకసారి కొంచెం బిటర్ ఎక్స్‌పీరియన్స్ అయింది. రెస్పెక్ట్ చేయకపోవడం, టైంకి వెళ్ళిపోవడం చేస్తుంటే ఒక ఆంటీ అన్నారు, "మీరు చేస్తున్నారు గదా! ఎలాగో మీరు ఎంతో కొంత మీరు మినిమమ్ చార్జ్ చేస్తే మీరు టైంకి రెస్పెక్ట్ ఇస్తారు" అని అంటే తను అలా మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టి అలా చేస్తున్నప్పుడు ఒకసారి బాబా తన కల్లోకొచ్చి నాకు "నీకు గుడి కట్టించు ఆహ్, ఓపెన్‌గా ఉండాలి. ఎవరు ఎప్పుడైనా వచ్చి చూడగలిగేలా" అంటే తను మళ్ళీ, మళ్ళీ తనకు ఉన్న ప్లేస్‌లోనే ఆ రామాలయం కట్టిన ప్లేస్‌లోనే పక్కన ఆహ్, బాబా గుడి, పెళ్లి మండపం ఇవన్నీ కట్టించాం తర్వాత. అలా బాబా మా జీవితాల్లోకి ఎంటర్ అయ్యారు. మా బాబు 5 ఏళ్ళొచ్చినప్పుడు మేము సత్యసాయి బాల వికాస్‌లో జాయిన్ చేద్దాం అనుకోని చేశాము. కాకపోతే అప్పటి వరకు మాకు దగ్గరలో ఉందని తెలీదు. ఒక ఫ్రెండ్ ద్వారా అపార్ట్మెంట్‌లో ఉన్న ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసింది. ఇంకా అప్పటినుంచి నేను తనకి 5 ఏళ్ల దగ్గర నుంచి నేను ఇప్పటి వరకు గూడా సత్యసాయి బాబా స్టడీ సర్కిల్ గాని, బాల వికాస్ కానీ ఆహ్, వదిలిపెట్టలేదు. సో, 11 ఏళ్ల జర్నీ సత్యసాయి బాబాతో నాకు మా బాబుకి. ఈ మధ్యలో గూడా కొంతమంది మాస్టర్స్‌తో పరిచయం జరిగింది. ఎలా అంటే ఫస్టు విశ్వయోగ విశ్వంజీ ఒకళ్ళ ఇంటికొచ్చారనమాట. తను గుంటూరులో ఉంటారండి. తను కూడా సత్యసాయిబాబా దగ్గరికెళ్తుంటారు. దత్తాత్రేయ స్వామిని మెయిన్ అతను ఆహ్, పూజిస్తుంటారు. తన మా బాబుని తీసుకొని అప్పుడు మా బాబు చిన్నవాడు 4 ఏళ్ళు ఉన్నట్లున్నాయి. 5 ఏళ్ళు, 4 ఏళ్ళు ఉన్నట్టు. అప్పుడు తీసుకొని మా బాబుని తీసుకొని వెళ్ళాము. వెళ్ళినప్పుడు అందరిని అక్కడ వేరే ఫ్రెండ్స్ పిల్లల్ని గూడా ఆశీర్వదించారు తను. నాకు కూడా పండిచ్చారు. హ్మ్. ఆ తర్వాత తనంటే ఇష్టం ఏర్పడి నేను తన భజనలు, తన ఆశ్రమం గురించి తెలుసుకుంటా, తను చెప్పిన ఒక మంత్రం ఒకటి చదువుకుంటా ఉండేదాన్ని. అలా జరుగుతుంది. మళ్ళీ కొన్ని సంవత్సరాలకి నేను సత్యసాయిబాబా విమియోలో సత్యసాయిబాబా భక్తుల యొక్క ఎక్స్‌పీరియన్సెస్ వింటా ఉండేదాన్ని టైం దొరికినప్పుడల్లా. అప్పుడు ఏమైంది ఒకరోజు కరుణామయి అమ్మది గూడా చూడటం జరిగింది. అవి వింటున్నప్పుడు. ఈ అమ్మ గూడా చాలా భక్తురాలు. ఈమె చాలా శ్రీశైలంలో అడవుల్లో ధ్యానం చేసింది. ఈ అమ్మతో ఎలాగైనా నా బిడ్డకి సరస్వతి దీక్ష ఇప్పించాలనే కోరిక నాలో కలిగింది. కలిగినప్పుడు మా వారు అడిగినప్పుడు ఎంతమంది గురువులను ఫాలో అవుతాము మనము. ఒక్క గురువు మనకు సత్యసాయిబాబా ఉన్నారు గదా! ఇంకా ఎందుకు ఆ దీక్ష, ఈ దీక్ష అంటావు అన్నారనమాట. అన్నప్పుడు నేనప్పుడు పోస్ట్‌పోన్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గూడా సేమ్ లోపల తపన కలిగింది. మళ్ళీ అడిగాను. మళ్ళీ కూడా సేమ్ ఆన్సరొచ్చింది నాకు. ఇంకా మూడో సంవత్సరం మళ్ళీ వచ్చారమ్మ అమెరికాకి. మళ్ళీ అడిగాను మూడోసారి గూడా. అడిగినప్పుడు "నువ్వెళ్తే వెళ్ళు, నేను రాను" అన్నారు. అంటే నేను ఒక ఫ్రెండ్ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్దామని ప్రిపేర్ అయిపోయాను. మా బాబు స్కూలుకి గూడా సెలవు పెట్టారు. అప్పుడు అది వీక్ డేస్‌లో అనమాట. సెలవు పెట్టిచ్చి నేను ఆఫీస్ సెలవు పెట్టి ఉన్నాను. ఉన్నప్పుడు వాళ్ళకేమైంది వాళ్ళకి వాళ్ళ హస్బెండ్‌కి ప్రొడక్షన్ సపోర్ట్ ఇష్యూ వచ్చింది. తను క్యాన్సిల్ చేసుకున్నారు. అప్పుడు నేను కొంచెం దిగాలుగా ఉంటే మా వారు, "ఎందుకు అంత దిగాలుగా ఉంటావు? మీరిద్దరు ఎట్లాగో సెలవు పెట్టారు గదా! నేను గూడా వస్తాను" అని సెలవు పెట్టి తను గూడా మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడ మేరీలాండ్‌లో సిటీ సాయి టెంపుల్‌లోకొస్తారనమాట. అప్పుడు అమ్మ తనకి సరస్వతి దీక్ష ఇప్పించింది. అంటే ఎండిపోయిన తులసి పుల్లతో హనీలో ముంచి బీజాక్షరం ఒకటి రాస్తారు నాలుక మీద. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు మా వారు తనకు చెప్పారనమాట. నేనిట్లా అప్పుడు బాగా తను వేద పండితులకి వాళ్ళకి బాగా సహాయం చేసేవాళ్ళు ఆర్థికంగా. అది చెప్పినప్పుడు అమ్మ మా వారిని ఆశీర్వదించి "నువ్వు తనకెప్పుడు సపోర్ట్ చేస్తా ఉండు నీ లైఫ్‌లో. ఇంక అదే నువ్వేమి ఇంక ఎక్స్‌ట్రా చేయక్కర్లేదు" అన్నట్టుగా చెప్పారనమాట నాకు. మా బాబుకి కొంచెం మంచి విషయాలు చెప్పారు. చీజ్ ఎక్కువ తినకూడదు అది ఇది అని ముగ్గురిని ఆశీర్వదించారు తను. తను చేయి బెట్టి బ్లెస్ చేస్తదనమాట తల మీద. అలా మా ప్రయాణం జరుగుతూ ఉంది. ఈ ఈ గురువులందరి ఆశీర్వాదం వల్లో ఏమో నేను 2020లో ధ్యానంలోకి రాగలిగాను. ఎలా అంటే కొంచెం మైగ్రేన్ ప్రాబ్లమ్ ఉంది. అది తగ్గించుకుందాం అన్నట్టుగా నేను ధ్యానంలోకొచ్చాననమాట. పరిపత్రి గారు మేరీలాండ్‌లో ఉండేవాళ్ళప్పుడు. తనతో అడిగాను ఎప్పుడైనా మీరు ఇటువైపు వచ్చినప్పుడు వర్జీనియా ధ్యానం క్లాసులు పర్సనల్‌గా చెప్పినప్పుడు నాకు చెప్పరా అండి అని చెప్తే తను "నేను వెనిలాలో ఉంటున్నాను. కావాలంటే నువ్వు ఇక్కడికి రా. వర్జీనియా మాత్రం నాకు తెలీదు ఎప్పుడు చేస్తామో, ఎప్పుడొస్తామో" అన్నారు. అంటే వచ్చినప్పుడు మెయిల్ ఐడీ తీసుకోండి నాది. మీరు మెయిల్ పెట్టండి నాకని చెప్పాను. తను అలాగే ఒక 6 మంత్స్‌కి అంటే నేను పరిపత్రి మేడం ముందు పరిచయం కానందుకు అన్నపూర్ణ మాస్టర్ అని హైదరాబాద్‌లో ఉంటారు. వాళ్ళు న్యూజెర్సీ వచ్చినప్పుడు నేను పెళ్ళికెళ్ళినప్పుడు ఆ పెళ్ళిలో కలిసారు. న్యూజెర్సీలో పెళ్ళిలో తను ఇట్లా ధ్యానం చేయాలమ్మా అని చెప్పారు. చెప్పినప్పుడు ఇంటికొచ్చి 2 రోజులు చేశాను. మళ్ళీ మర్చిపోయాననమాట తను చెప్పిన విషయం. అప్పుడు మళ్ళీ మా కజిన్ ఒక కొద్ది నెలలకి
నేను గూడా ధ్యానం జేస్తున్నాను. ఇలా పీఎంసీ వీడియోస్ ఇట్లుంటాయని చెప్పి నేను మళ్ళీ పీఎంసీలోకెళ్ళి ఆ వీడియోస్ అన్ని చూడటము, నేను గూడా చేయాలని అనుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈమె పరిపత్రి మేడంని కలవడం. ఆ తర్వాత తను వర్జీనియాలో మెడిటేషన్ పెట్టినప్పుడు అనిల్ సారు, భారతి గారు కలవడము. అలా వేరే ఫ్రెండ్స్ నా ఆఫీస్ ఫ్రెండ్స్ గూడా ధ్యానం జేయటము, నేను కూడా వాళ్ళతో కలిసి వెళ్ళటము. ఇలా నా జర్నీ జరుగుతూ వస్తుంది మాస్టర్స్. హ్మ్. నాకు ధ్యానం చేసినప్పుడు ఆ ఆలోచనలు విపరీతంగా వచ్చాయన్నమాట. ధ్యానం శ్వాస మీద ధ్యాస ఉండేది కాదు. కానీ చెప్పాను అదే తనకి. చెప్తే "మీరు అలానే గమనించండి. ఆలోచనలు కొద్ది రోజులకు పోతాయి" అన్నారు. ఆ తర్వాత తగ్గటం మొదలుపెట్టాయి. ఆలోచనలు తగ్గటం మొదలుపెట్టాయి. తర్వాత చిన్న చిన్న ఎక్స్‌పీరియన్స్‌లు రావడం మొదలుపెట్టాయి. అంటే ఒంటి మీద చీమలు పాకినట్లుగా అనిపించడము, థర్డ్ ఐ దగ్గర పుల్ చేసినట్టు అనిపించడము, అలా చిన్న చిన్న ఎక్స్‌పీరియన్సెస్ వస్తూ ఉన్నాయి. ఆహ్, నాకు క్వెషన్స్ ఉండేయి చిన్నప్పటి నుంచి సీతాయనం గురించి గాని, సీతాదేవికి ఎందుకంత కష్టాలు, ద్రౌపదీ దేవికి ఎందుకు అట్లా, అట్లా ఆ పతివ్రతల గురించి కొన్ని క్వెషన్స్ ఉండేయి. అవన్నీ ఇందులో స్వాధ్యాయం నాకు చాలా నచ్చిందనమాట. ఆ బుక్స్ చదవటం వల్ల నా క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ వచ్చేసింది. నేను ఎవరిని అడగని క్వెషన్స్ అన్నిటికి ఎందుకు లైఫ్ ఇలా ఉంటది? ఎందుకు ఆడవాళ్ళే బాధలు పడాలి? ఇలా అట్లాంటి క్వెషన్స్ ఉన్నప్పుడు వాటన్నిటికి నాకు ఆ స్వాధ్యాయంలో ఆన్సర్స్ వచ్చాయి. సో, అందరూ అన్ని జన్మలు ఎత్తుతారు. అందరూ అన్ని రకాల అనుభవాలు గో త్రూ అవుతారు. సీతామాత గురించి మనకు తెలిసిందంతా రాంగు. రుక్మిణీదేవి గురించి అందరి గురించి మనకు తెలిసిందంతా అది రాంగ్ బిలీఫ్స్ అవన్నీ. నిజమేంటంటే ఇది అనేది నాకు తెలిసిపోయింది. అప్పుడు నాకు స్వాధ్యాయం అంటే చాలా ఇష్టం ఏర్పడ్డది. ఆహ్, అంటే నా లైఫ్ పర్పస్ ఏంటి? ఇవన్నీ గూడా నాకు బాగా అర్థమైనమాట. నేను చేయాల్సింది ఈ స్వాధ్యాయమే అనిపిచ్చింది నా మనసులో. అప్పుడు అనిల్ గారు నన్ను తులసి దళం క్లాస్ తీసుకోమని అడిగారు. అడిగినప్పుడు ఇంకా మా బాబు చిన్నవాడు గదా! ఇప్పుడే చెయ్యాలా నేను అనుకున్నాననమాట. లోపల నాకు ఇప్పుడే చేయాలని లేదు. కానీ తర్వాత ఒక ఫ్రెండ్ పద్మజ అనే ఫ్రెండ్ తను నేను మెడిటేషన్‌లో చూసాను. మీరే చదవాలి ఆ బుక్కు అని అన్నారు. అన్నప్పుడు ఆహ్, నేనింకా కొట్టి పడేయలేక సరే ఒక్క క్లాస్ అయితే తీసుకుంటాను అనేసి ఒక 21 డేస్ నేను తెల్లవారుజామున 21 డేస్ చేశాను. ఆ బుక్ చదివేటప్పుడు నాలో రోజు ఒక ఎక్స్‌పీరియన్స్ అయ్యేది నాకు. కొన్ని కొన్ని కొత్త విషయాలు తెలియటము, నాకు ఆ పత్రిజీ పక్కనే ఉండి ఆ ఎనర్జీస్‌లో ఉండటము జరిగిందనమాట. చాలా బావుంది ఈ ఎక్స్‌పీరియన్స్. కాపోతే మార్నింగ్ 5:30 మాత్రం కొంచెం కష్టంగా ఉంది అని అనుకున్నాను నేను. తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ బుక్ గూడా ఒక 8 డేస్ చేయమన్నారు. అప్పుడు 'ఎకార్ట్ టోల్' బుక్ చదివాను నేను. ఆ బుక్ చదివేటప్పుడు కూడా ఎక్స్‌పీరియన్సెస్ అవ్వాయి. అంటే ఆ మాస్టర్ ఎనర్జీకి కనెక్ట్ అయినప్పుడు, ఆ మాస్టర్ గురించిన ఇన్ఫర్మేషన్ చాలా వచ్చేదనమాట నాకు. గూగుల్‌లో గాని, లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా గాని, తెలియటం గాని అలా వచ్చేది. ఒకసారి అనుకున్నాను తను రెసిస్ట్ నథింగ్ అని అనుకుంటే ఎన్‌లైటన్ అవుతారా అనుకున్నాను మనసులో. అదొక థాటే. నేనంత నెగెటివ్ ఏం లేదు తన మీద. కానీ ఒక థాటొచ్చింది. మళ్ళీ నాకు ఆ రోజేదో నెగెటివ్ ఒక థాటొస్తా ఉంది మైండ్‌లో. ఇది నేనే ఎందుకు చేయకూడదు, ప్రయత్నించా అనేసి నేను రెసిస్ట్ నథింగ్ అని 3 సార్లు అనుకున్నాను. ఆ థాట్ టకామని స్విచ్ ఆఫ్ చేసినట్టు ఆగిపోయింది. అప్పుడు అర్థమైంది. ఓహో! ఒక చిన్నదానికి గూడా ఇంత ఉంటుంది. ఎన్‌లైటన్ అవ్వటానికి ఏ చిన్నదైనా కారణమవుతది అనేది నాకప్పుడు అర్థమైందనమాట. అంతకుముందు నేను సత్యసాయిబాబాది చదివినప్పుడు వేండయ్యర్ బుక్స్ గూడా చదివేదాన్ని. ఆ వేండయ్యర్ బుక్స్ చదువుతూ ఉంటే సత్యసాయిబాబా మాట్లాడినట్లే అనిపిచ్చిందనమాట. ఎందుకిలా అనిపిస్తుంది నాకు సత్యసాయిబాబా మాట్లాడినట్టు అని తర్వాత తను ఇంకా డీటెయిల్డ్‌గా వీడియోస్ అయి చూసినప్పుడు తనకి ఎర్లీ మార్నింగ్ సత్యసాయిబాబా ఆశలు పడి కనిపిచ్చి తనకి మెసేజెస్ ఇచ్చేదని తెలిసిందనమాట. అంటే మనము హృదయం ద్వారా ఫీల్ అవ్వగలము. మనకి ఫిజికల్‌గా తెలియకపోయినా అనేది ఫస్ట్ టైమ్ నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. ఇవి అన్నీ వేండ్ హెయిర్ గురించి గూడా పుస్తకం నేనొకటి చదవాలి అనుకోని, నేను పుష్ప పోచం గారు నాకప్పుడు అప్రోచ్ అయ్యారు. మీరేదైనా బుక్స్ సమ్మరీ జెప్తారా అని. అప్పుడు నేను వేండ్ హెయిర్ హ్యాపీనెస్ మీద ఒక బుక్ ఉంది. స్మాల్ పాకెట్ బుక్. దాని మీద చెప్పాననమాట. చెప్పినప్పుడు తను ఇంకొక బుక్ గూడా చేయండి అంటే, అప్పుడు 'దీపక్ చోప్రా' బుక్ ఒకటుంది. ఆ బుక్ చేశాను. తర్వాత 'వివేకానంద' బుక్ ఒకటి. 3 పుస్తకాలు నేను సమ్మరీ ఇచ్చాను ఆ గ్రూప్‌లో. ఆ తర్వాత హ్మ్, ఇప్పుడు 'గౌతమి సిద్ధ' మేడం గూడా మా దాంట్లో గూడా ఒక బుక్ చదవండి అన్నప్పుడు, నేనప్పుడు ఈ మార్నింగ్ 5:00 గదా చదవలేకపోయాను. ఈవినింగ్ గదా తన సెషను. ఈవినింగ్ నేను చేయొచ్చు అనుకోని 'పత్రిజ జ్ఞానామృతము 1' అనే బుక్కు మేము అప్పుడు హ్మ్, నిర్మలా మాకం మేడము అప్పుడే ప్రింట్ చేస్తున్నారనమాట ఆ బుక్‌ని. అంతా పత్రిజీ యొక్క కలెక్షన్ మొత్తం. ఆ బుక్కు చాలా బావుంది అనేసి నేను ఆ బుక్ 21 డేస్ చెప్పాను వాళ్ళ సెషన్‌లో.
ఆహ్, హ్మ్. చాలా హ్యాపీగా అనిపిచ్చింది అది చెప్పిన తర్వాత నాకు. ఆ తర్వాత అందులో మా పిక్చర్ కూడా ఏశారు ఆ బుక్‌లో. ఆ తర్వాత 'జ్ఞానామృతం 2' గూడా వచ్చింది. అది నేనింక ఎక్కడ చదవలేదు. కానీ చదవాలనే ఆశ ఉంది. చూడాలి ఎప్పుడవుతుందో. ఇలా నా బుక్స్ తోటి జర్నీ 'సీతాయనం' మొదలుపెట్టే ముందు నేను మా నైబర్ శైలజ గారు ఉన్నారు గదా! వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో మొక్కల మీద మాట వచ్చింది. అప్పుడు సీత గౌతమి గూడా ఇట్లానే మొక్కలతో మాట్లాడుతుందని చెప్పినప్పుడు, తను ఇంట్రెస్ట్‌గా నేను గూడా మీ సెషన్స్ చేస్తాను, వింటాను అన్నప్పుడు, అలా తను రావటము, మీకు తెలుసు అమేజింగ్ మాస్టర్ తను. తన ద్వారా ఎన్నో పుస్తకాలు మనం వినగలగటము, మనం రికార్డ్ జేసుకోగలగటము జరిగింది. ఇలా ఒక్కొక్క మాస్టరు నాకు పరిచయం అవుతా ఉన్నారనమాట. నేను ఎక్కడికెళ్ళినా గానీ ఒకటే సత్సాయి డివోటీస్ అయితే ఆన్‌లైన్ జూమ్ భజన్స్ చేస్తాం మేము 7:20-8:20 ఎవ్రీ డే. దానికి కనెక్ట్ చేయడము, అందరిని అడగటము, మీరు వీలైతే రాండి అని అడగటము. ఎందుకంటే నేను 1 ఇయర్ సత్సాయి భజన్స్ మిస్ అయ్యాను. ఎందుకంటే మా వాడికి క్లాస్ ఉండేది అదే టైంలో. ఓన్లీ స్టడీ సర్కిల్‌కెళ్ళేదాన్ని, భజన్స్ మిస్ అయ్యేదాన్ని. నాకప్పుడు చాలా వెల్తీగా అనిపిచ్చేది. అప్పుడు నాకు ఈ జూమ్ సెషన్ దొరికింది. అది దొరికినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపిచ్చిందనమాట. నేనింకెక్కడికెళ్ళినా గానీ మెడిటేషన్ చెప్పాలా? షా సత్యసాయిబాబా భజన్స్ గురించి చెప్పాలా? ఇదే ఆలోచన ఉంటుంది నాకు. ఎవరిని కలిసినా, ఎక్కడికెళ్ళినా. సంగీత గారు ఒక 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ అనే గ్రూప్ స్టార్ట్ చేశారు. బీవైఎంలో సరోజా అమ్మ బుక్కు. అది అది అంతకుముందు గూడా నేను సరోజమ్మ సెషన్స్ విన్నాననమాట. సీతామాత బుక్సు, 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ బుక్ అవన్నీ విన్నాను. నాకు కూడా అనిపించింది ఇది బావుంది గదా! మనంతట మనం జేసుకుంటే ఎంత బావుంటదో గదా! విని అనుకున్నాను. అందులో ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యాను నేను. సంగీత గారు పెట్టిన గ్రూప్‌లో. అలా చదువుతూ చాలా ఎంజాయ్ చేసాము. రోజు చదివేవాళ్ళం ఒక్కొక్కళ్ళము. ఒక్కొక్కసారి తను చదివేవాళ్ళు, ఒక్కొక్కసారి నేను చదివేదాన్ని. ఆహ్, అలా మన గ్రూపు ఆరుగురితో మొదలైన గ్రూపు ఈరోజు 112 మంది దాకా ఉన్నట్టున్నారు మన గ్రూప్‌లో ఇప్పుడు. సో, అవ అలా అవుతూ కొత్త కొత్త మాస్టర్స్ కలుస్తూ నన్ను మినీ మెడిటేషన్‌లు అట్లా వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ టైమ్ మా బాబుని నేను మెడిటేషన్ తీసుకెళ్ళిన ఎక్స్‌పీరియన్సు పత్రిజీ అమృతోత్సవం. మేరీలాండ్‌లో చేశారనమాట. వెళ్ళటం గూడా చాలా ఆ రోజు మా వారు నాకు పనుంది నేను రాలేనన్నారు. ఇంక నేను పోలేనేమో అనుకున్నాను దానికి ఆ ఈవెంట్‌కి. అప్పుడు నేను పత్రిజీతో మాట్లాడాను. నాకు రావాలని ఉంది. మీరేం జేస్తారో నాకు తెలీదు. నా నేను నేను మాత్రం మీకు సరెండర్ అవుతున్నాను. మీరే ఏదైనా చేయండి అని చెప్పేసి నేను పనిలో పడిపోయాను. ఇంట్లో పనిలో. పడిపోతే సాటర్‌డే అనమాట ఆ రోజు. మా బాబు కూడా ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడు సడెన్‌గా మాకు ఫ్రెండ్ ఫోను జేసి, సబిత ఫోను జేసి, "మనీ నేను వెళ్ళాలనుకుంటున్నాను. నువ్వు మెడిటేటర్ అని ఒకళ్ళు చెప్పారు. నువ్వు వస్తావా? నాకు కంపెనీ ఇస్తావా?" అన్నారు. నాకసలు వెతకబోయిన తీగ కాలికి దొరికితే అంటారు గదండీ! అలా అనిపిచ్చింది. ఎగిరి గంతేయాలనిపిచ్చింది. చాలా సంతోషంగా వస్తానని చెప్పి నేను వెళ్ళాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ మాస్టరు నన్ను ఎక్కడ భజన అయినా, ఎక్కడ మెడిటేషన్ అయినా ఎక్కడ మెడిటేషన్ పర్సనల్ క్లాసులు నన్ను తీసుకెళ్తూ ఉన్నారు. అది అంతా మాస్టర్స్ కృప అనిపిచ్చింది నాకు. ఆహ్, అలా అప్పుడు మా బాబుని తీసుకెళ్ళినప్పుడు తను 2 ½ అవర్స్ కంటిన్యూయస్‌గా మ్యూజిక్ మెడిటేషన్ చేపిచ్చారప్పుడు. ఆ మ్యూజిక్‌లో అలా ధ్యానం చేస్తానే ఉన్నాడు తను. అంతకుముందు మైండ్ వ్యాలీ అని ఉండేది. అవి 13 మినిట్స్ నేను చెప్పేదాన్ని. "నీ ఏజ్ ఎంతో అంత చేయాలి నాన్న" అని చెప్పేదాన్ని. రోజు చేయకపోయేవాళ్ళు. ఏదన్నా టెస్ట్ ఉన్నప్పుడు చేసేవాడనమాట. 13 మినిట్స్ అట్లా మైండ్ వ్యాలీ మెడిటేషన్ పెట్టుకొని ఆల్ఫా, బీటా అని ఉంటాయి. అవి పెట్టుకొని చేసేవాడు. కానీ తను 13 మినిట్స్ చేయగలడని తెలుసు. ఎందుకంటే నా ఏజ్ ఎంత అంత చేయాలి మినిమమ్ అన్నప్పుడు 13 మినిట్స్ చేసేవాడు. 13 మినిట్స్ చేయగలడని తెలుసు గానీ 2 ½ అవర్స్ తను చేయగలడని నేను ఫస్ట్ టైమ్ చూసా తనని. ఇంకా ఆ రోజు నాకు థర్డ్ ఐ దగ్గర పెయినొస్తుందమ్మా నేను చేయలేనింకా అన్నాడు. అప్పుడు లేదు నాన్న ఎళ్లి ఆడుకో అని చెప్పానన్నమాట నేను. ఇంకా మేము కూడా 10 మినిట్స్‌లో ఆ మ్యూజిక్ మెడిటేషన్ అంతా ఎండ్ చేసేసుకొని వచ్చేసాం. తను గూడా నా జర్నీలో నేనెప్పుడైనా 'బీకే శివాని' వీడియోస్ వింటున్నా, అమ్మ ఆమె గొంతు ఎంత బావుందో అనేవాడు. నేను ఏ మాస్టర్ వీడియోస్ వింటున్నా, ఈ మాస్టరు నువ్వు వింటావు గదా! నీకిష్టం గదా! అలా ఐడెంటిఫై చేసేవాడు. అంటే ఒక చెవు నా వైపు వేసాడన్నమాట నేనేం జేస్తున్నాను అనేసి. అలా మా ఆఫీస్ వాళ్ళు గూడా తనకి బాగా తెలుసనమాట. అట్లా అట్లా ఎప్పుడు అబ్జర్వ్ చేస్తా ఉంటాడు నన్ను. నిజంగా తనొక గ్రేట్ మాస్టర్ అని నాకనిపిచ్చింది. మా బాబు గూడా. ఆ రోజు 2 అవర్స్ మెడిటేషన్ చేశాడంటే తనొక గ్రేట్ మాస్టరు అని ఆ రోజు అనిపిచ్చింది నాకు. ఆ తర్వాత మినీ మెడిటేషన్ జరిగింది వర్జీనియాలో. నేను బాబు మెడిటేషన్ అప్పటినుంచి అదే ఇంక ఫస్ట్ అండ్ లాస్ట్. తర్వాత తర్వాత తను మెడిటేషన్ చేయడం మానేశాడు.
నేను చెప్పినా గాని 13 మినిట్స్ కూడా చేసేవాడు గాదనమాట. ఒకసారి మేనిఫెస్టేషన్ చేసుకోమని చెప్పాను. ఒకటేదో కావాలని కోరుకున్నాడు. "నువ్విట్లా ఇట్లా అయినట్టుగా సృష్టికి కృతజ్ఞతలు చెప్పుకో అలా అవుతది నీకు" అని చెప్తే నిజంగానే తను అలా చేసుకున్నాడు. నా మాట నమ్మి ఆ రోజు. అలా చేసుకున్నప్పుడు తనకదొచ్చేసిందనమాట. కానీ "నీవు మేనిఫెస్ట్ చేసుకోవడం వల్లే నీకొచ్చింది" అని నేను చెప్పితే తను కొట్టిపడేసాడు. దాన్ని యూజ్ చేసాడు గానీ, తనకి ఇంకా నమ్మకం కలగలేదనమాట. మేబీ ఇట్స్ నాట్ రైట్ టైమ్ ఫర్ హిమ్ అని నేనింకా ఎక్కువ చెప్పలేదు దాని గురించి. అలా తన జీవితంలో 2 మిరాకిల్స్ జరిగాయి మా బాబు జీవితంలో. ఇంకా అలా నా జర్నీ అలా జరుగుతూ వస్తుంది. కొత్త వాళ్ళని కలిసినప్పుడల్లా రాండి బుక్ రీడింగ్ మంచిది, స్వాధ్యాయం మంచిది చేసుకుంటే మీరు కూడా చెప్పండి అంట. సుశీల గారు గూడా మన దాంట్లో చెప్పడము, జనాభాయ్ గారు చెప్పడము, ఇట్లా మాస్టర్స్ అందరూ ఒక్కొక్కళ్ళు ముందుకొచ్చి చెప్పడము జరిగింది. ఆహ్, ఆహ్, అది నాకు చాలా సంతోషము. ఆహ్ ఇంకా మినీ మెడిటేషన్ జరిగినప్పుడు ఒక మ్యాగజైన్ జూసాను నేను. ఆ మ్యాగజైన్ మీద ఒక మ్యాగజైన్ నాకు వచ్చిందనమాట. ఆ మ్యాగజైన్ మీద గురూజీ కృష్ణానంద గురూజీ పిక్చర్ ఉంది. అది చూసినప్పుడు నాకు ఎందుకో బాగా కనెక్ట్ అయిపోయింది ఆ పిక్చరు. నేను తన గురించి చదువుతా ఉన్నాను. అయితే తన మ్యాగజైన్ నా చేతికి రాకముందే నేను తులసీదళం 21 డేస్ ఫస్ట్ టైమ్ నా బుక్ చెప్పినప్పుడు కాంతి ధ్యానం అని ఒక గ్రూప్‌లో జూసాను. లైట్ వర్కర్స్ గ్రూప్‌లో. చూసి ఆ కాంతి ధ్యానం చేపిచ్చాను. కానీ నాకు తెలీదు ఆ కాంతి ధ్యానం తెచ్చింది కృష్ణానంద గురూజీ అని. ఆ కాంతి ధ్యానం చేపిచ్చినప్పుడు నాకు అది కనెక్ట్ అయినట్టుగా చాలా మంచిగా అనిపిచ్చిందనమాట. ఆ ధ్యానం చేపిచ్చినప్పుడు. ఆహ్, ఆ కృష్ణానంద గురూజీ గురించి ఇంకా మ్యాగజైన్‌లో పూర్తిగా డీటెయిల్స్ ఉన్నప్పుడు అది తెలుసుకున్నప్పుడు నాకు హ్యాపీగా అనిపిచ్చింది. ఓహ్! నాకు తెలియకుండానే ఈ గురువు ఎవరో తెలియకుండానే ఈ గురువు యొక్క ధ్యానం నేను చేపిచ్చాను అనుకున్నాననమాట. అయితే లోపల ఒక చిన్న కోరికలా కలిగింది. అబ్బా! నేను గూడా వెళ్తే ఎంత బావుండు వాళ్ళ ఆశ్రమానికి, ఆ తపోవనానికి బెంగుళూరులో అని ఒక కోరిక కలిగింది. కానీ ఆ తర్వాత నేను ఆ బుక్ అంతా కూర్చొని ఒక కార్‌లో కూర్చొని చదివేశాను ఒక జర్నీలో. బాగా కనెక్ట్ అయినట్టు ఆ ఎనర్జీసు, మహర్షి అమరాకి, మా బాబుకి ఏదో ఉన్నట్లు అట్లా లోపల ఒక ఫీలింగ్ లాగా వచ్చింది. అది మైండ్ క్రియేట్ చేసిందా? నిజంగా ఉందా? అది నాకిప్పటికి గూడా తెలీదు మాస్టర్స్. ఆ క్షణంలో మాత్రం ఆ ఫీలింగ్ నాకొచ్చింది. ఆహ్ అయితే ఇంకా వాళ్ళ దగ్గరికెళ్తే అక్కడికెళ్తే మెడిటేషన్ చేస్తే ఏమన్నా తెలుస్తదేమో ఇంకా డీటెయిల్డ్‌గా అనుకున్నా నేను. అది అని ఆ క్షణంలో అలా అనిపించింది. తర్వాత నేను కంప్లీట్‌గా మర్చిపోయాను. ఆ మాస్టర్ గురించి అదంతా మర్చిపోయాను. అప్పుడు ఇండియా ట్రిప్ వచ్చిందనమాట. ఇండియా ట్రిప్ వచ్చినప్పుడు నేను పిరమిడ్‌లు చూద్దాము ఒకటన్నా అనుకున్నాను. అంతకుముందు నేను ఆహ్, ఖమ్మం కాస్మిక్ వ్యాలీ వెళ్ళాననమాట. వెళ్ళినప్పుడు ఆహ్, అసలెలా మాస్టర్స్ పరీక్షలు పెడతారంటే మనకి ఆ లైన్ ఎంట్రన్స్‌లోనే నాకు కాలొచ్చింది. రిలేటివ్స్ వచ్చారు. రిటర్న్ వచ్చేయండి వెళ్ళకుండా అనేసి. అంటే నేను చెప్పాను ఒక హాఫ్ అన్ అవర్‌లో వచ్చేస్తాము. వెయిట్ చేయమని చెప్పండి వాళ్ళని అని చెప్పాను. మళ్ళీ ఆ గేట్ దగ్గరికి రాగానే మళ్ళీ రెండోసారి కాలొచ్చింది. నేనింక డిస్టర్బ్ అయిపోయానప్పుడు. మనసులో అంతా అంటే వెళ్ళాలని లేదు వినేటికి. కానీ ఇలా ఎందుకొస్తుంది నాకు, ఇలా నాకు రిటర్న్ నేను ఒక మంచి పని నేను చూడక ఒక్కటి చూద్దాం అనుకుంటే ఇలా ఎందుకు పోతుందని లోపల డిస్టర్బెన్స్ వచ్చేసింది. వచ్చేసినప్పుడు ఆ గేట్ లోపలికెళ్ళిన తర్వాత వాళ్ళన్నారు, "మీరు ఇక్కడ ఏది చూడాలన్నా 10 నిమిషాలు ధ్యానం చేయాలి" అన్నారు. అప్పుడు నేను కూర్చొని 10 నిమిషాలు ధ్యానం చేశాము. మా సిస్టర్ ఫ్యామిలీతో ఎళ్ళా అనమాట. అందరం కూర్చొని 10 నిమిషాలు అప్పుడు ఆ ధ్యానం చేసినప్పుడు అంతకుముందు నాకు ఆ డిస్టర్బెన్స్ అంతా క్లియర్ అయిపోయింది. ఆ 10 నిమిషాల్లోనే. అబ్బా! ఇది ఎందుకు పెట్టారో చాలా మంచిగా పెట్టారు వీళ్ళు. ఎవరు పడితే వాళ్ళు ఏ ఎనర్జీస్‌తో పడితే ఆ ఎనర్జీస్ ఇక్కడ తిరగకుండా మళ్ళీ ధ్యానం ఎనర్జీస్‌తోనే ఉండేలా చేశారు అని మంచిగా అనిపించింది నాకు. కాకపోతే అప్పుడు సరోజ మేడం అని సరోజ నల్లజాల మేడం అని ఉంటారక్కడ రఘురామ్ సార్. వాళ్ళని కలవలేకపోయాను. ఎవరు లేరక్కడ నేనెళ్ళినప్పుడు. కలవలేదే అని బాధ ఉంది లోపల. అయితే అక్కడున్న అన్ని శక్తి క్షేత్రాలు తిరిగి అక్కడ ధ్యానం చేసుకొని మంచిగా అయింది. కానీ లార్డ్ అడమా మాత్రం వెళ్దామనుకుంటే మళ్ళీ మాకు మూడోసారి కాలొచ్చింది రమ్మని. ఇంక బాగోదు కొమ్మొస్తుందనేసి నేను అది చూడకుండానే వచ్చేసాను మాస్టర్స్. అయితే మళ్ళీ రెండోసారి నేను మహర్షి అమరా గురించి తెలుసుకున్న తర్వాత, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు లార్డ్ అడమా ఎవరో అసలు చూద్దాము. ఆయన గురించి తెలుసుకోకుండా ఆయన దగ్గరికెలా ఎళ్తామనేసి నేను గూగుల్‌లో కొట్టడం స్టార్ట్ అయింది. అప్పుడు షా మౌంట్ శాస్తా గురించి, శంబల ఎనర్జీస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను నేను. అప్పుడు లార్డ్ అడమాన్ ఒకటే అనుకున్నాను. ఈసారి నేను ఇండియా వస్తే నా ఎనర్జీస్ పెంచి నీ దగ్గర ధ్యానం చేసుకునేలా చేయండి అని ఆ మాస్టర్‌ని కోరుకున్నాను నేను. కోరుకొని కంప్లీట్‌గా మర్చిపోయాను నేను ఆ విషయం. మళ్ళీ వెళ్ళినప్పుడు నేను అనుకోకుండా నేనేమనుకున్నాను మహేశ్వర పిరమిడ్ ఒక్కటి చూద్దాము ఈ ట్రిప్‌లో నాకు టైమ్ ఉండదు అనుకున్నాను. కానీ నేను అనుకోకుండా మహేశ్వర పిరమిడ్‌కి వెళ్ళాను, పిరమిడ్ వ్యాలీకి వెళ్ళాను, బెంగుళూరులో తపోవనం మహర్షి అమరాధానికి గూడా వెళ్ళాను.
అది అనుకోకుండా కాకతాళీయంగా అలా జరిగిపోయిందనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు మహర్షి అమర దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ కుండలిని పిరమిడ్ ఉంటుంది. కుండలిని ఎనర్జీ సెంటర్ ఉంటుంది. ఇంకా సప్తర్షి ఎనర్జీ సెంటర్ ఉంటుంది. మీరు 2 మహర్షి అమరాది, కృష్ణానంద గురూజీ సమాధి ఉంటుంది. ఇవి 4 మాత్రం చూడండి ఇక్కడ ఇవే ఉన్నాయని చెప్పారాళ్ళు. చెప్పినప్పుడు నేను కంప్లీట్‌గా కుండలిని ఎనర్జీ చాంబర్ గురించి మర్చిపోయాను. అది నా మైండ్‌లో లేదనమాట. ఇంకా నేను ఇద్దరు సమాధుల దగ్గరికి వెళ్ళాను. దర్శించుకున్నాను. మహర్షి చాంబర్ ఎనర్జీ చాంబర్‌లో కూర్చొని మెడిటేషన్ చేశాము. అక్కడ దగ్గరలో చిన్న చిన్న పిరమిడ్‌లా కట్టారనమాట. కూర్చొని ధ్యానం చేసుకోవడానికి. అక్కడ ప్రకృతిలో అట్లా చూస్తా అలా తిరుగుతా ఉన్నాము. మాకున్న టైం హాఫ్ అన్ అవరే. హాఫ్ అన్ అవర్ టైం అయిపోయింది. నాకప్పుడు గుర్తొచ్చింది. ఓహ్! మనం కుండలిని ఎనర్జీ చాంబర్‌కి వెళ్ళలేదు కదా! అనేసి. అప్పుడు వెళ్లి వాళ్ళని అడిగితే లేదమ్మా అది ముందే క్లోజ్ చేస్తాము. ఇది గూడా క్లోజ్ చేస్తున్నాం ఇంక. మీరు బయటకొచ్చేయండి అని జెప్పారు. అప్పుడు అనిపించింది అయ్యో! ఇలా ఎందుకు చేశాను నేను అనుకున్నాను. మళ్ళీ నాకు ఆ క్షణంలో తెలీదు. అంటే నాకు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని వెళ్ళలేము. తర్వాత రెండోసారి వెళ్తాం గదా! నాకట్లే అయింది కదా! కాస్మిక్ వ్యాలీ మళ్ళీ ఆ తర్వాత మేము కాస్మిక్ వ్యాలీ వెళ్ళి లార్డ్ అడమ దగ్గరికెళ్ళి అక్కడ మెడిటేషన్ జేసుకొని చాలా మంచిగా అనిపించింది అక్కడ మెడిటేషన్ జేసుకున్నప్పుడు గూడా. ఒక ఎనర్జీ లాగా బాగా లైట్‌గా బాడీలో ఆహ్, చాలా ఎనర్జైజ్డ్‌గా అయిపోయింది. అయితే నేను ఇండియా ఎళ్ళే ముందు ఒక బుక్ చదువుకుందాము 15 మినిట్స్ అన్నా అని అన్నారు శైలజ గారు. అన్నప్పుడు ఏం చదువుదాము చిన్న బుక్ చూద్దామని మేము సదానంద యోగి బుక్ చదివామనమాట. అప్పుడు ఆయన జీవిత చరిత్ర చాలా చిన్న బుక్ అది. నేను ఇండియా వెళ్తున్నాను. మీరు ఇండియా వెళ్తున్నారుగా వచ్చాక చదువుదాము అని అంటే, లేదు మంచి పని అనుకుంటే ఆ రోజే చెయ్యాలి. నేను మంచి పని చెడు పని పోస్ట్‌పోన్ చేయలేను. మంచి పని ఆ రోజే మొదలుపెట్టాము. ఆ 4 డేసే మా ఉంది. ఆ 4 డేస్‌లో ఆ బుక్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళాము. వెళ్ళినప్పుడు మేము ఈ జర్నీలో తిరుపతి వెళ్ళాము, పుట్టపర్తి వెళ్ళాను. అన్నీ చేస్తూ ఉన్నాను. చివరగా ఇంక మేము 2 రోజుల్లో ఇండియా రిటర్న్ వచ్చేస్తాం ఇండియా నుంచి అన్నప్పుడు కాస్మిక్ వ్యాలీకి వెళ్ళాము. అక్కడ నేను అంతా చూడటం అయిపోయాక చివరిసారి నేను చూసిన ఫోటో సదానంద యోగి వాల్ పేపర్ మీద పెయింట్ ఉంటుంది. కలర్ పెయింట్. అది చూసాను. అది చూసినప్పుడు నాకు నిజంగా మేము చదివిన పుస్తకానికి ఆ మాస్టర్ నాకు ఇంకా చివరగా కనిపించడము నేను విన్నాను. మీరు చదివిన పుస్తకము నేను నీ దగ్గరే ఉన్నాను అన్నట్లుగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. నేను మళ్ళీ రిటర్నొచ్చాక నేను శైలజ గారికి ఆ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నాను. ఆ తర్వాత నుంచి మనం బుక్స్ చదవడము అని మేము కూడా 10 నిమిషాలు దొరికినా చదువుదాము అనేసి మేము వేరే బుక్స్ చదవటం బిగిన్ చేశాము. ఆ జర్నీ ఇంకా అలా సాగుతూ ఉంది. మాస్టర్స్ ఇంకా అలా అలా నా జర్నీ సాగుతూ ఉంది. మీ అందరితో పరిచయము, మీ అందరి ద్వారా కొత్త పుస్తకాలు, కొత్త విషయాలు తెలుసుకోవడము, రిచ్‌మండ్ మాస్టర్స్ కలవటము, డెట్రాయిట్ మాస్టర్స్ కలవటము, ఇదంతా మీకు తెలిసిన జర్నీనే. హ్మ్. సో, ఈ పరమ గురువులకి మాతో పాటు ఈ స్వాధ్యాయం చేసుకుంటున్న ఈ మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. థాంక్ యూ మాస్టర్స్. ఇది నా జర్నీ. ఆహ్, ఇందులో అప్ అండ్ డౌన్స్ అవుతా ఉన్నాయి. ఒక్కొక్కసారి హ్మ్, అంటే నెగెటివ్‌కెళ్ళిపోవడము, మళ్ళీ పాజిటివ్‌కి రావడము అలా జరుగుతూ ఉంది నా నా జర్నీ. ఇంకా తెలీదు ఇంకా ముందు ముందు ఏ మాస్టర్స్‌ని కలుస్తానో, ఎవరి ఎనర్జీస్‌తో కనెక్ట్ అవుతానో ఆహ్, ఇంకా నేను ఆశతో ఎదురు చూస్తున్నాను మాస్టర్స్. థాంక్ యూ మాస్టర్స్. హ్మ్. మీకు 2 వీడియోస్ వచ్చేస్తాయి ఎండ్ చేశాక.